అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక అరాచకాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. ఇందులో ప్రధానం గ్రామకంఠ భూమి ఆక్రమణ కోసం అడ్డుగాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురితో పాటు మరొకరు గాయపడ్డారు. వీళ్ళలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పాతలింగ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ 681లోని 3 ఎకరాల గ్రామకంఠం భూమిలో గ్రామాభివృద్ధి కోసం చింత మొక్కలు నాటారు. దీని మీద టీడీపీ నేతలు కనుబడింది. వారం క్రితం 200 చింత మొక్కలను జేసీబీతో తొలగించారు. ఈ ఘటన మీద గ్రామ సర్పంచ్ నాగమణి బాబు దంపతులు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కంప్లైంట్ చేశారు. మా మీదే ఫిర్యాదు చేస్తామని సర్పంచ్తో పాటు పాతలింగ కుటుంబ సభ్యులను టీడీపీ కార్యకర్తలు బెదిరించారు. ఈ టైంలో సోమవారం గ్రామంలో జుంజప్ప జాతర ప్రారంభమైంది. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజ హాజరై స్థానిక టీడీపీ నేతలతో గంటల తరబడి మంత్రాలు చేశారు. జాతర రెండో రోజున మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణ, హరికృష్ణ, సోమనాథు, రామాంజనేయులు, గోవిందు, వెంకటేష్లు, నరసింహులు, గంగాధర్ ఠాగూర్ సహా 40 మంది మారణాయుధాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాతలింగ, అక్కమ్మ, దొనతెమ్మ, చిట్టెమ్మ, ప్రకాష్, హనుమంతరాయుడు మీద దాడి చేసి గాయపరిచారు. వీళ్ళలో పాతలింగ, అక్కమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వాళ్ళని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతర్తాగని టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రికి కూడా చేరుకుని మరోమారు దాడి చేయడానికి ప్రయత్నించారు. అంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం గాయపడిన వాళ్ళని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.